ఎడ్యుకేషన్ చదివాను కదా, బ్యాక్ వెళ్ళిపోతే బాగుండు, అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు? అవును, మధ్యలో అనిపించింది నాకు. అప్పుడు నేను ఐఏఎస్ చేయాలని చెప్పి ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ చేసింది అంతా ఆ గోల్ కోసం. అది చేస్తున్నప్పుడు లేదు సినిమాలో బాగుంటారు, మీరు సినిమాలో బాగుంటారు అనే సినిమాలకు తీసుకొచ్చి ఇప్పుడు నేను సినిమా చేసేటప్పుడు ఇంకొకటి చెప్తున్నారు. ఒక సర్టన్ పాయింట్లో కాస్టింగ్ కౌచ్ అయిందే బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అదొకటే మన ఇండస్ట్రీలో ఉన్న దురదృష్టం. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నేను 4 మాటలు అనేస్తాను, అవును. అది మీ రియల్ లైఫా కాదు కదా. కాదు. వాళ్ళ అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? కొందరు ఇంట్లో అమ్మ నాన్నే అలా మాట్లాడుతుంటారు, అమ్మని నాన్న ట్రీట్ చేసే విధానం. సో వాళ్ళు ఆల్రెడీ అమ్మాయిల్ని అలా మాట్లాడడం, అలా పిలవడం, అలా ట్రీట్ చేయడం చూసి చూసి వాళ్ళకి అలవాటు. పెళ్ళి అయిన తర్వాత అంటే ఏమన్నా చేంజ్ అవ్వు అని ఏమన్నా చెప్పారా? బట్ ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ, యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ మీ. సో ఎప్పుడైనా ఇంతే సపోర్ట్తో ఎప్పుడైనా అంటే ఇది కాకుండా ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు మీ విషయంలో, బాధపడి? హ్యాపీ కనిపిస్తుంది, సక్సెస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఆమె మీకు అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు, ఆమె దగ్గరకు వెళ్ళకండి. ఎందుకంటే నువ్వు ఆమె లైఫ్లో లేకుండా ఆమె అది అంత ఉంది. షీఈస్ ఆల్రెడీ బ్యూటిఫుల్, ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఆల్రెడీ హ్యాపీ వితౌట్ యూ. సో ఇఫ్ యూ క్యాన్ గో అండ్ మేక్ హర్ లైఫ్ బెటర్, ఓన్లీ దెన్ గో టు హర్ లైఫ్. మీరు ఇంత మంచిగా మెచ్యూర్డ్గా ఆలోచించడానికి చాలా మాట్లాడతారు, బాగా చెప్తారు. సో ఇంత మెచ్యూర్డ్గా ఉండడానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చా? మీ ఫాదర్ మదర్ అంటే నేను ఆలోచించిన థింగ్స్ కూడా వాళ్ళు ఆలోచించి నాకు చెప్తారన్నమాట. తిరిగి నువ్వు ఈ డ్రీమ్ చేసుకో, ఆ డ్రీమ్ చూడు, ఇది ప్రయత్నించు. ఇప్పుడు ఒక స్టెప్ రాంగ్ అయింది కాబట్టి ఇంకొక స్టెప్ ఎలా చూస్ చేసుకుంటున్నారు? ఇంకో అమ్మాయిని, ఇంకో అబ్బాయిని, ఇంకో పశువు పక్షులని కూడా ఎవరిని ఎలా ట్రీట్ చేయాలని తెలివి ఉన్న అబ్బాయిలు మన సమాజంలో, మన అమ్మాయిలు జన్మించాలి, పెంచాలి. ఇలాంటి సొసైటీ మన అమ్మాయిల చేతిలో ఉంది. సో హాయ్ అందరికీ, దిస్ ఇస్ జ్యోతి, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఏం చెప్పాలని మాటలు కూడా నాకే రావట్లేదు. అంటే అంతమందికి ఇష్టం, అంతమందికి క్రష్, మా ఆఫీస్ మొత్తం క్రషే. సో ఇంకా క్రష్ చాలామంది ఉన్నారు. ఆవిడెవరో కాదు, సో ఎస్తేర్ గారు. సో అసలు మాయ ఎంతమందిని మాయ చేస్తున్నారో, అసలు ఆ మూవీ గురించి ఏంటి, అసలు మొత్తం తెలుసుకుందాం మనం మాయ అనే మూవీ గురించి. సో హాయ్. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఎలా ఉన్నావు? సూపర్. అసలు మీరు నవ్వితే చాలు అసలు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అందుకే అందరూ అంతమంది క్రష్ ఉన్నారేమో మీ స్మైల్కి. సో నేనే క్రష్ అనుకుంటే నాకంటే చాలా మంది బాయ్స్ ఇంకేం అవ్వాలి ఆ క్రష్. గర్ల్స్ నాకు అదే, నీకు ఒకటి నువ్వు, ఒకటి అలంకృత, వీళ్ళందరూ మాట్లాడేసరికి నాకు అర్థం కాదు. నేను జస్ట్ చెప్పట్లేదు, జస్ట్ స్మైల్ ఒక్కటి చెప్తున్నా. అలంకృత నాకు తెలియదు. నేనైతే మీ స్మైల్ కి ఫ్యాన్. థ్యాంక్ యూ. సో అంటే ట్రావెల్ చేశాం కాబట్టి ఒక స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం మీలో. సో అసలు ఏంటి మాయతో వచ్చేసారు? ఎంతమందిని మాయ చేస్తున్నారు? లేకపోతే ఈ మూవీలో మాయ అని ఎందుకు పెట్టారు టైటిల్? టైటిల్ నేను పెట్టింది కాదు, మన డైరెక్టర్ గారి ఐడియా అయి ఉండొచ్చు, టీమ్ ఐడియా అయి ఉండొచ్చు. నాకు వచ్చేటప్పుడే టైటిల్ మాయా అనే ఉంది, స్టోరీ ఉంది. ఆ మాయా ఎందుకు అనేది కూడా మీరు చూస్తున్నారు కదా, చిన్న పాప బేబీ కూడా ఉంది దాని లోపల. అసలు అది ఎక్కువ స్పెషల్ కదా. అవును, అది పర్లేదు, టైటిల్లో వాళ్ళు చూసుకుంటారు. టైటిల్లో ఒక చిన్న బేబీ కూడా ఉంది. సో అదంతా ఒక మాయా అనే టైటిల్ వాజ్ కన్సీవ్డ్ ఆల్రెడీ. వాళ్ళు దాన్ని అందరూ ఒక మీనింగ్ ఆలోచించి ఇది ఇలాగే ఉండాలని చెప్పి మాయా అనే టైటిల్ పెట్టుకున్నారు. దానికి నాకు అంటే నాట్ మై డెసిజన్, బట్ సినిమాలోనే ఒక మాయ ఉంది. అంటే మాయ అనేది నేనున్నాను కాబట్టి కాదు, అదా కాదు, నేను ఒప్పుకున్నది మాయ ఉంది కాబట్టి. ఎందుకంటే స్టోరీలో ఒక మంచి ఇమోషన్ ఉంది, ఆ ఇమోషన్ చుట్టూ రాసిన స్టోరీ ఉంది. సో స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రతిదీ కలిపి మొత్తం గ్రూప్, ఒక టీం కలిసి ఒక మంచి మాయాని తయారు చేశారు. ఆ మాయని మీరు అందరూ చూడాలి. టైటిల్లోనే ఒక అర్థం ఉంది. చాలా మంది, కొంతమంది అంత గమనిస్తారో లేదో తెలియదు, అంటే డైరెక్టర్ వాళ్ళు అయితే ఆఫ్ కోర్స్ గమనిస్తారు. ఒక టైటిల్ వచ్చిందంటే ఒక సింబల్ ఎలా ఉంది, సింబల్కి అసలు అంటే ఏమవబోతుంది మూవీలో అన్నది. సో ఇక్కడ క్లారిటీగా అయితే తెలుస్తుంది. మాయలో ఒక బేబీ ఉండబోతుంది. అసలు చిన్న ఒక ఏమన్నా అంటే ఇలా స్టోరీ రాబోతుందని ఏమన్నా కొంచెం హింట్ ఇవ్వగలరా? అసలు ఒక ఫీమేల్ ఇమోషన్ మీద, అంటే ఒక అమ్మాయికి చిన్న బేబీ, చిన్న పాప లేదు అంటే చిన్న పాప కూడా ఉంది, సినిమాలో ఉంది. బట్ ఓవరాల్గా ఇదేంటంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్కి లైఫ్లో జరిగిన థింగ్స్ వల్ల, అంటే ఒకటి అనుకుంటే ఒక ఇమోషన్ ఎంత స్ట్రాంగ్, ఒక అమ్మాయికి పగ గానీ, లేక ఒక లవ్ ఎంత స్ట్రాంగ్ అనేది మనం వేరే వేరే సినిమాలో చూసాం. సో ఒక లవ్, ఒక డిసప్పాయింట్మెంట్, హర్ట్, ఇవి ఫీలింగ్స్ కూడా ఒక అమ్మాయి నిజంగా ఇప్పుడు మన పెట్టుకుంటే అంటారు కదా, అమ్మాయిలకి ఆ బాధ వచ్చేంత వరకు మాత్రమే, వాళ్ళు బాధపడేంత వరకు మాత్రమే. కానీ ఒక్కసారి వాళ్ళు అనుకుంటే ఒక ఇమోషన్ స్ట్రాంగ్ అయిపోతే అమ్మాయిలు ఎంత గట్టిగా ఉండొచ్చు, ఆ గట్టిగా ఉండి ఎంతవరకు దాని గురించి రియాక్ట్ అవ్వచ్చు అనే దాని మీద మాయా. ఓకే, మీ లైఫ్లో ఇప్పుడు ఈ మూవీ చేసిన తర్వాత ఏదన్నా కనెక్ట్ అయిందా? అంటే
మాయా మూవీలో చేస్తున్నప్పుడు ఏదైనా ఈ సీక్వెన్స్ మీ లైఫ్లో కనెక్ట్ అయిన సీక్వెన్స్ ఏదైనా ఉందా? లేదు, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. బట్ ఆ ఎమోషన్ అనేది, స్టబ్బర్నెస్ ఉంది కదా, అది నాకు కనెక్ట్ అయింది. ఐ రియలీ ఫీల్ అంటే విమెన్ నాట్ జస్ట్ మీ. ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, సమంత గారు అంటున్నారు, రష్మిక మందన్న అంటున్నారు, సాయి పల్లవి గారు అంటున్నారు. ఈ హీరోయిన్స్ మాత్రమే కాకుండా చాలా మంది ఉన్నారు. సో అమ్మాయిలు వేరే వేరే పరిస్థితుల్లో, అది గుడ్ బ్యాడ్ సెకండరీ, జనాలు ఏమంటున్నారు అనేది సెకండరీ. బట్ లైఫ్లో ఇప్పుడు నువ్వు కూడా ఒక అమ్మాయిగా నీకు తెలిసి ఉంటుంది, మన లెవెల్లో మన డిఫికల్టీస్ అనేది మనకు ఉంటాయి. కానీ మనకు ఏమంటారు, హార్డ్ స్టిఫ్నెస్ ఉండి ఆ గట్టిగా ఆలోచించి నేను చేస్తాను అనేది ఉంటే మాత్రమే మనం ముందుకు వెళ్తూ ఉంటాము. మనం చేసే మంచి పనిలో అయినా చెత్త పని ఎవరేం చేస్తున్నారు నాకు పర్సనల్ ఎవరిది తెలియదు. బట్ ఆ ఎమోషన్ అనేది నేను కనెక్ట్ అవుతాను. లేదు, ఆ స్టబ్బర్నెస్ ఉంటే మాత్రమే చేయగలుగుతారు ఏ అమ్మాయి అయినా. సో అది ఈ సినిమాలో నాకు నచ్చింది. ఎందుకంటే అది ఒక ఇంకో పరిస్థితుల్లో ఇంకో అమ్మాయి ఆ ఒక స్టబ్బర్నెస్ తో ఇక్కడ దాకా వెళ్తుంది అనేది. ఓకే, అసలు మీకు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా అంటే ఊహించుకున్నారు మీ క్యారెక్టర్ కానీ, మీ ఎలా సూటబుల్ అవుతాను, నేను ఈ మూవీకి ఎంత చేయగలను, ఎంత ఇవ్వగలను అని ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ ఈ కంటెంట్ చెప్పినప్పుడు, మాయా అనే కంటెంట్ చెప్పినప్పుడు? నాకు ఫస్ట్ నచ్చింది క్యారెక్టరైజేషన్. నేను ఇప్పుడు దాకా చేసి, నేను ఎప్పుడు అంటుంటాను నాకు కొత్తగా చేయాలి, కొత్త అంటుంటాను. ఆ కొత్త ఈ సినిమాలో నాకు అనిపించింది. నేను ఇప్పుడు దాకా చేసిన రోల్స్కి ఈ రోల్కి చాలా తేడా ఉంది, రిఫ్రెష్, కొత్తగా ఉంది. సో అది నాకు ఫస్ట్ నచ్చింది. దాని తర్వాత స్టోరీ ఫస్ట్ వినేటప్పుడు ఒక్కలా అనిపిస్తుంది, మీకు పోస్ట్ చూసేటప్పుడు ఒక్కలా అనిపిస్తుంది, హారరా థ్రిల్లరా అన్నట్టు అనిపిస్తుంటుంది. బట్ అది మీరు సెకండ్ హాఫ్కి వెళ్ళి ఆ ట్విస్ట్, ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ వచ్చాక మీకు రివీల్ అయ్యేటప్పుడు ఆ మొత్తం సినిమా అర్థమే మీకు మారిపోతుంది. మీరు ఫస్ట్ నుంచి ఆలోచించింది అంతా మీకు లాస్ట్కి వచ్చేసరికి మారిపోతుంది. సో అది నాకు చాలా నచ్చింది. సో ఐ సెడ్ ఓకే, దిస్ ఇస్ సంథింగ్ న్యూ. నాకు కొత్తది కావాలని చెప్పడం మాత్రమే కాదు, అది వచ్చేటప్పుడు అది యాక్సెప్ట్ చేసి చేయాలి. సో అది నాకు ఈ సినిమాలో ఆ ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే, అసలు మీరు అంటే హీరోయిన్గా అసలు ఇలా నేను హీరోయిన్గానే సూటబుల్ అవుతా అంటే కొంతమంది మీరు మంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు, జాబ్ చేయాలి అని అలా ఉండుంటాయి కదా. సో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఎందుకు ఇంత ఎడ్యుకేషన్ చదివాను కదా, బ్యాక్ వెళ్ళిపోతే బాగుండు, అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు? అవును, మధ్యలో అనిపించింది నాకు. నేను ఒక సెకండ్ సినిమా భీమవరం బుల్లుడు చేశాక చాలా ఇండస్ట్రీలో ఫేస్ చేశాను, చూశాను. ఒక్కసారి నాకు అనిపించింది టూ థింగ్స్. వన్, నేను నిలబడి ఫైట్ చేసి అవన్నీ చేసి ఇప్పుడు ఇది అన్ని చేస్తున్నాను కదా, ఇది ఒకటి దారి ఉండే. ఇంకో దారి వాజ్ వదిలేయండి, వెళ్ళి నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళి ఇంకొకటి చేయొచ్చు కదా, అక్కడ ఏం తక్కువ ఉందా, నాకు తక్కువనా, నాకేం తక్కువనా, వెళ్ళి చేయొచ్చు కదా అన్నట్టు ఇంకో ఫీలింగ్. అట్ వన్ పాయింట్ ఐ థాట్ లెట్ మీ గో బ్యాక్. ఏ పాయింట్ బాగా మీకు హర్ట్ చేసి నేను బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ చేసుకుంటే మన దాంట్లో అంటే స్టడీ చేశాం కదా, సో జాబ్ చేసుకుంటే బాగుండు, కరెక్ట్ పాయింట్ ఏంటి అసలు? ఎందుకు? ఐ థింక్ ఇది కాస్టింగ్ కౌచ్ అనేది వచ్చేసరికి మనం ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నా, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అవ్వడానికి లేదా ఒక హీరోయిన్ అవ్వడానికి లేక నేనున్న స్థాయికి రావడానికి లాగా లేక నాకిన్న పైన ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ అక్కడ రావడానికి చాలా టైం పట్టింది. ఎంతో గురువర్యాలతో నేర్చుకుని, ఎంతో ట్రైనింగ్లు తీసుకుని, ఎంతో హార్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంతో అయిన తర్వాత ఆర్టిస్ట్ అయి ఉంటాము. అవును. సో ఆర్టిస్ట్ అయిన తర్వాత ఆ ఆర్టిస్ట్ నుంచి అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అంటే నాకు అదే అవ్వాలని ఉంటే నేను అదే అయ్యేదాన్ని కదా. ఇప్పుడు దాన్నే ప్రొఫెషన్గా మార్చేసి దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంది, అక్కడ దాన్నే ప్రొఫెషన్గా తీసుకుని గర్వంగా ఆ పని చేసే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను కింద పరిచేయట్లేదు. కానీ వాళ్ళ ప్రొఫెషనే అదే అని వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు, చేసుకుంటున్నారు, దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంది. నేను సపరేట్గా ఇన్ని సంవత్సరాలు భరతనాట్యం నేర్చుకుని, సింగింగ్ నేర్చుకుని, యాక్టింగ్ నేర్చుకుని, డిగ్రీలు తీసుకుని, అరంగేట్రం చేసుకుని అన్నీ చేసి ఫైనల్గా ఒక ఆర్టిస్ట్గా అయ్యి హీరోయిన్గా కూడా వర్క్ చేసి, ఆ హీరోయిన్గా వర్క్ చేసిన సినిమాలు కూడా బాగా ఆడిన తర్వాత మళ్ళీ నాతో అడిగేది మీరు ఇదే అయితే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ఎగ్జాక్ట్లీ లేదు కదా. సో నేను ఆలోచించాను, నేను ఆర్టిస్ట్గా ఎదగాలని నేను ప్రయత్నిస్తుంటే వీళ్ళు నా నుంచి ఈ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నాకు అది అవ్వాలని లేదు, కానీ అది అవ్వకుండా మీరు హీరోయిన్ అవ్వరు, మీకు ఇంకా ఫ్యూచర్ లేదని వీళ్ళు అంటున్నారు. సో ఐఎమ్ లైక్ దెన్ వాట్, దెన్ వై am I here? నాకు ఆర్టిస్టే కదా, నాకు స్టేజ్ ఉంది, నాకు ఆల్రెడీ నేను వచ్చిన స్టేజ్, నేను స్టేజ్ ఆర్టిస్ట్గానే వచ్చాను. సో నేను క్లాసికల్ డాన్స్ చేస్తానంటే వద్దని చెప్పేవారు ఎవరు లేరు. స్టేజ్ ప్రోగ్రామ్స్, సింగింగ్, మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తాను, లేదా నా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తానంటే వద్దనేవారు ఎవరు లేరు. అవి చేస్తుంటాను ఫుల్ టైం. నాకు ఎలాగో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉండే, అప్పుడు నేను ఐఏఎస్ చేయాలని చెప్పి ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ చేసింది అంతా ఆ గోల్ కోసం. అది చేస్తున్నప్పుడు లేదు సినిమాలో బాగుంటారు మీరు, సినిమాలో బాగుంటారు అనే సినిమాలకు తీసుకొచ్చి ఇప్పుడు నేను సినిమా చేసేటప్పుడు ఇంకొకటి చెప్తున్నారు, మళ్ళీ అది చెప్తే ఇంకొకటి చెప్తారు.
చెప్తారు. సో ఇవన్నీ వద్దులే, నేను వెళ్ళి రిటర్న్ నేను అనుకున్నదే చేస్తాను పోనీ అని చెప్పి ఆలోచించాను. నంబర్ మార్చేసాను. ఫేస్బుక్ లో అప్పుడైతే నేను నిజంగా ఫేస్బుక్ లో లేను. ఏ ఇయర్ అది అసలు? ఇది 2015 అయి ఉండొచ్చు, 2014-15. అప్పుడు పోనీ నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి ఇవన్నీ వదిలేస్తాను, నంబర్ మార్చేసి అంతా మార్చేసి ఇండస్ట్రీ యాక్చువల్లీ వదిలేసాను. నేను వదిలేసి రిటర్న్ వెళ్ళి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశాను. కానీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ సినిమాలు రావడం, అలా చేయడం వల్ల తెలుగు సినిమాలు చేయలేదు. ఎందుకంటే తెలుగుతో ఫుల్ కట్ ఆఫ్ అయ్యి ఇంకో ప్లేస్కి వెళ్ళాను కదా, బాంబేకి వెళ్ళాను. మళ్ళీ ఇంకో హిందీ సినిమా చేశాను, మళ్ళీ కన్నడ సినిమాకి వెళ్ళిపోయాను, మరాఠీ సినిమా చేశాను. ఐ థింక్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ డోర్ క్లోజ్ అవ్వడం వల్ల ఇంకో 4 డోర్ ఓపెన్ అయ్యింది. లేకపోతే నేను ఒకే ఇండస్ట్రీలో ఒకే సినిమా ఒకే లాంగ్వేజ్ లో ఎప్పుడు నాకు పని వస్తుందో అని వెయిట్ చేసి కూర్చోవాల్సిందేమో. ఈ ఛాలెంజ్ రావడం వల్ల నేను ఇంకొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నా. ఆ కసి వచ్చింది నాకు, ఇది కోపం వచ్చింది కదా, ఆ ఫైర్ తో నేను ఇంకో 5 లాంగ్వేజెస్ నేర్చుకున్నా, ఇంకో వేరే వేరే ఇండస్ట్రీస్ లో పనిచేసా, అక్కడ హిట్స్ ఇచ్చేసా, అక్కడ జనాల్లో ఇది అయ్యా. గోవాలో ఇంకా కొంకణి సినిమాలు చేసాము, మన ఓన్ హోమ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అక్కడ సినిమాలు చేసాము, స్టేట్ అవార్డు వచ్చింది. సో ఆ గ్రోత్ వచ్చింది. సో దీంట్లో నేను నేర్చుకున్నాను ఏంటంటే, ఒక నిజమైన ఆర్టిస్ట్ అయి ఉంటే ఇప్పుడు ఆ మాట గుర్తుకొస్తుంది. ఆర్టిస్ట్ అంటే వాటర్ లాగా, రివర్ లాగా ఆపేయలేరు. ఇక్కడ ఆపేస్తే ఇటు నుంచి ఫ్లో అవుతుంది, అక్కడ ఆపేస్తే ఇంకెక్కడ నుంచి ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతూనే ఉంటుంది. మీరు అనుకున్న దారిలో మీరు అడ్డంగా ఉన్నారని మీరు ఆలోచించవచ్చు. కానీ నిజంగా ఆర్టిస్ట్ లేదు నేను ఎక్కడైనా పనిచేసి బ్రతుకుతాననే ధైర్యం అంటే ఎక్కడైనా పనిచేసి బ్రతుకొచ్చు. సో అది నేను ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నా. వర్క్ ఉంటే, హార్డ్ వర్క్ ఉంటే, అండ్ ఎప్పుడు భయం అనేది లేకపోతే. ఎప్పుడు కూడా మాక్సిమం భయం ఏంటి, ఫెయిలియర్ ది భయం. మాక్సిమం అందరికీ భయం, ఫెయిల్ అయిపోతానేమో, నేను ఊడిపోతే అందరు నన్ను చూసి నవ్వుతారేమో. ఈ 2 థింగ్స్ మర్చిపోయి నా పని నేను చేస్తాను, ఊడిపోతే ఇంకొకసారి చేస్తాను, ఊడిపోతే ఇంకొకసారి చేస్తాను. ఇంత ధైర్యం ఉండి పనిచేసే ధైర్యం ఉంటే మనిషి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓకే, మొత్తానికైతే ఒక సర్టన్ పాయింట్ లో కాస్టింగ్ కౌచ్ అయిందా, బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు నాకు ఇండస్ట్రీ మీద ఉన్న కోపం అదొకటే ఉందా. ఇప్పుడు ఏమైనా ఉందా? నా దగ్గరకు రారు. బికాస్ ఇప్పుడు నేనెవరో నేనేంటో ఎంత బలవంత. మధ్యలో ఒకసారి వాళ్ళకు కూడా ఒక హోప్ ఉండే, అమ్మ ఏదో ఒక రోజు దారికి వచ్చేస్తుంది, మొత్తం ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు పని లేకుండా జనాలు అందరు నవ్వుతారు. ఆ జనాల భయం అందరికి చాలా ఎక్కువ కదా. సో ఏదో ఒక ప్లేస్కి వచ్చి మేబీ అని. బట్ నౌ ఎవ్రీబడి నోస్. నా వరకైతే నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఇండస్ట్రీలో అయితే ఉంది టు అన్ సర్టన్ ఎక్స్టెంట్. అస్సలు లేదని నేను నమ్మను, నేను ఒప్పుకోవట్లేదు. చూసేటప్పుడు తెలుస్తాయి, కొన్ని సినిమాలు చూసేటప్పుడు తెలుస్తాయి, ఈ అమ్మాయి ఎందుకు ఈ సినిమాలు ఉంది జనాలకే తెలిసిపోతుంది. నేను చెప్పే అవసరం లేదు, మీరు మీడియా వాళ్ళు ఇంకా స్మార్ట్ ఉన్నారు. సో అందరికీ తెలిసిపోతుంది. సో ఉంది, అదొకటే నాకు కోపం. ఎందుకంటే అదే ప్లేస్ లో ఇంకెంతో హార్డ్ వర్క్ చేసి టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, బెటర్ పర్సన్ ఉండాల్సిన ప్లేస్. సో ఒకరి మెరిట్ ప్లేస్ ని, మెరిట్ సీట్ ని, ఎవరో ఒకరు రియల్లీ డిజర్వింగ్ ఉండాల్సిన ప్లేస్ ని మీరు ఏదో ఇంకో రీజన్ వల్ల ఇంకొకరికి ఇస్తున్నారు. అది అన్యాయం. ఆ అన్యాయం నాకు నచ్చదు. నాకు ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో నచ్చని విషయం అంటే అది ఇన్జస్టిస్. ఇప్పుడు చాలా మంది అందరూ వర్క్ ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని మూవీస్ వస్తున్నాయి, మూవీస్ లో వాళ్ళకి ఏం యాక్టింగ్ రాదు, రాదు ఎగ్జాక్ట్లీ నిలబడ్డం కూడా రాదు, అసలు ఏం చేస్తున్నారు అన్నది కూడా తెలీదు. బట్ అయినా కూడా వాళ్ళు హీరోయిన్ అయిపోయారు. బట్ వర్క్ వచ్చి ప్రాపర్ గా యాక్టింగ్ చేయగలము, అందం ఉంది, అన్ని ఉన్నాయి, టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు మాత్రం వెనకలు ఉన్నారు. బట్ కొంతమంది హీరోయిన్ పక్కన పెట్టుకొని పక్కన సైడ్ క్యారెక్టర్ పక్కన పెట్టుకుంటే ఎవరు హీరోయిన్ కూడా అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ లో కూడా అసలు ఇలా తీసుకుంటున్నారు. అప్పుడు ఏమంటారు చెప్పండి దాని గురించి? ఏమంటారు, అది అదొకటే మన ఇండస్ట్రీలో ఉన్న దురదృష్టం. కానీ అలా చేసిన సినిమాలు కూడా ఆడట్లేదు. అంటే డబ్బులు పోగొట్టుకుని కూడా ఆ డబ్బులు పోయి అంటే మీ ఫోకస్ ఎక్కడ ఉంది? అయితే మీకు మీ డబ్బులు కూడా వచ్చే అవసరం లేదు, సినిమా ఆడే అవసరం కూడా లేదు. ఎందుకు డబ్బులు పెట్టి ఎందుకు సినిమా తీస్తున్నారు? అలాంటి సినిమాలు నాకు ఉండాలని లేదు నిజంగా. ఎందుకంటే ఆ సినిమా నేను ఇంత సినిమాని ప్రేమించి, ఇంత నా వర్క్ ని ప్రేమించి ఉన్న మనిషిని నేను. సో నాకు అలాంటి టీంతో పనిచేయాలని లేదు. నాకు కూడా ఈక్వల్లీ సినిమాని ప్రేమించి, ఇప్పుడు ఈ మాయా టీం అందరు ఇక్కడ ఉన్నారు, అందరు కలిసి ఉన్నాము, లాస్ట్ ఎవరికి కలిసి ఉంటాము, మన సినిమా మీద మనకి ప్రేమ. అలాంటి టీంతో ఇంకా 10 సినిమాలు అయినా చేయొచ్చు. ఎందుకంటే ఉద్దేశం సినిమా. వేరే ఉద్దేశాలు పెట్టుకుని డబ్బులు కూడా రిటర్న్ రాకపోతే పర్లేదు, నీకు అన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఇంకో ప్లేస్ అంటున్నాను కదా, దానికి ఇంకో ప్లేస్ ఉంది కదా. సినిమా పేరు వాడి అలా ఉండటం వల్ల ఆర్టిస్టులకి బ్యాడ్ పేరు. ఇప్పుడు నిజంగా ఆర్టిస్టులు ఏం చేయకపోయినా ఇప్పుడు మన వీడియో కింద చూడు ఇప్పుడు కామెంట్స్, అలాంటిది ఇలాంటిది, వాళ్ళకి ఇలాంటి ఇమేజ్ ఎందుకు వచ్చింది? మన అయినా కూడా కింద కామెంట్స్ ఇప్పుడు నార్మల్ గా మాట్లాడుకొని ఒక కాస్టింగ్ కౌచ్ అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళేం పెద్ద పద్ధతులా లేకపోతే ఇవన్నీ అసలు ఎవరు ఎందుకు
ఈ వ్యూ ఈ మన మీద మనల్ని ఇలా చూసే చూపు ఎందుకు వచ్చింది? ఇలా ఉండటం వల్ల కదా. నిజంగా టాలెంటెడ్ మనుషులకే ప్లేస్ ఉండి అందరికి బాగా ఉండుంటే, అంత నీట్ గా ఉండుంటే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేదే కాదు కదా. ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ ఉన్నదే వాళ్ళ వల్ల. అందుకే నాకు అది నిజంగా అది నచ్చదు. అండ్ అలాంటి నాకు తెలిసి మన జనరేషన్ లో ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ లో అది ఉండదు. ఎడ్యుకేటెడ్ టెక్నీషియన్స్ వస్తున్నారు, మంచి ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు, కష్టపడి సంపాదించిన డబ్బులతో సినిమాలు తీస్తున్నారు. వాళ్ళకి ఆ ఎక్స్ట్రాల కోసం డబ్బులు లేవు, టైం లేదు. సో అలాంటి ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ కానీ, ఇంకా నేను చేస్తున్న ప్రతి సినిమా ప్రొడ్యూసర్స్ కానీ అందరూ హార్డ్ వర్క్ తో సంపాదించిన డబ్బులు, ఒక్కొక్క రూపాయి పాపం అంత కష్టంగా సంపాదించి ఇస్తున్నారు కాబట్టి బాధ్యతంగా ఖర్చు పెడుతున్నారు, బాధ్యతంగా సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలు చూసే వాళ్ళు కూడా మీకు చూసేటప్పుడే తెలుస్తాయి. సో ఆ సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతే ఆ సినిమాల నుంచి డబ్బులు కూడా వస్తాయి. నిజాయితీగా సంపాదించిన డబ్బు, నిజాయితీగా పనిచేసిన సినిమాల నుంచి నిజాయితీగా మీకు రెస్పాన్స్ డబ్బులు రిటర్న్ వస్తాయి. సో వాళ్ళే బాగా పడతారు. ఇండస్ట్రీ స్లోలీ కొత్త జనరేషన్ వచ్చేసరికి, కొత్త ఆలోచనలు వచ్చేసరికి, కొత్త ఇది అట్మాస్ఫియర్ థింకింగ్ అదంతా సెట్ అయ్యేసరికి ఇండస్ట్రీ బాగా పడుతుంది అనే హోప్ తో నేను ఇండస్ట్రీలో ఉన్నాను. వస్తుంది, రావాలి, అది మా ప్రయత్నం. మనలాంటి వాళ్ళు ప్రయత్నిస్తే, ఇలా చేస్తే ఏదో ఒక రోజు ఇంకా కొంచెం బెటర్ అవుతుంది అని నా నమ్మకం. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక మనిషిని చూసి ఊరినే జడ్జ్ చేసేస్తారు. అసలు వాళ్ళ గురించి ఇప్పుడు ఒక నోరు ఉంది వాగేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నేను 4 మాటలు అనేస్తా, అది మీ రియల్ లైఫా? కాదు కదా. వాళ్ళ అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అది కాదు కదా. ఇంకా వాళ్ళ ఏమవుతుంది తెలుసా, ఒక్కొక్కరిది అప్బ్రింగింగ్ అది. ఇప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి, నా ఇంటి నుంచి, నా పెంపకంలో అది లేదు. నాకు ఒక డైలాగ్ ఇచ్చి సినిమాలో ఒక బూత్ తిట్టడానికి కూడా 2 times ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకొకరికి అలా అనడం మనకి రాదు, గలీజ్ అనిపిస్తుంది. నీకు చెప్తున్నా నాకు గలీజ్ అనిపిస్తుంది. అయ్యో నా నోరు నుంచి చెప్పాలి కదా ఈ వర్డ్స్ నేను, ఎందుకంటే అది తప్పు, అది బ్యాడ్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించారు. కొందరు ఇంట్లో అమ్మ నాన్నే అలా మాట్లాడుతుంటారు. అమ్మని నాన్న ట్రీట్ చేసే విధానం, చెల్లెల్ని అండ్ బ్రదర్ సిస్టర్స్ నేనే బ్రదర్ ని ఒకలా ట్రీట్ చేయడం, అమ్మాయిని ఒకలా ట్రీట్ చేయడం. సో వాళ్ళు ఆల్రెడీ అమ్మాయిల్ని అలా మాట్లాడడం, అలా పిలవడం, అలా ట్రీట్ చేయడం చూసి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో వాళ్ళని చూసేటప్పుడు యూ షుడ్ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళ కోసం ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో నాకు ఒక కామెంట్, అది నేను అది డిలీట్ చేయొచ్చు, చూడకుండా ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడ బ్రతకాలి, అది వాళ్ళ జీవితం. అది ఎప్పుడు నేను నా స్టేటస్ లో కూడా పెట్టుంటాను. వాళ్ళ లైఫ్ లో రియల్ గా ఉన్న అమ్మాయిల గురించి ఆలోచించి నాకు బాధ వస్తుంది. వాళ్ళతో కూడా ఎవరో ఒకటి పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఒక అమ్మాయి పుడుతుంది, వాళ్ళని కూడా ఏదో ఒక అమ్మాయి నాన్న అని పిలవాల్సి వస్తుంది. అలాంటి నోరున్న వాళ్ళకి, అలాంటి బ్రెయిన్ థింకింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడితో బ్రతకాలి. అవి ఆలోచిస్తున్నప్పుడు నాకు నేనే బెటర్, నాకు అట్లీస్ట్ ఆ కామెంట్ సైడ్ పెట్టి డిలీట్ చేసి కూర్చోవచ్చు. ఒక అది నా చాయిస్, ఐ కెన్ సీ ఆర్ నాట్ సీ. వాడు ఒక ఇంత పెద్ద లోకంలో ఒక క్రిమి కీటలు, ఒక జర్మ్, అంతే కదా, దానికి నేను పెస్టిసైడ్ వేస్తే వెళ్ళిపోతుంది, అది ఒక జస్ట్ ఒక జర్మ్. బట్ ఫర్ సమ్వన్ దట్ పర్సన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. డిలీట్ చేయలేరు, దూరంగా వెళ్ళలేరు. అది ఎవరో ఒకరు కొడుకు, ఎవరో ఒకరు మొగడు, ఎవరో ఒకరు నాన్న భరించాలి. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఐ ఫీల్ అలాంటి మెనస్ మన సొసైటీలో ఉండకూడదు. అలాంటి అట్లీస్ట్ మన జనరేషన్ ఉన్న అమ్మాయిలు నెక్స్ట్ జనరేషన్ కొడుకులు పుట్టేటప్పుడు, పెంచేటప్పుడు అది ఆలోచించి చేయాలి. మీ కొడుకులు రేపటి రోజు ఈ కామెంట్ సెక్షన్ లో ఉన్న అబ్బాయిలు అవ్వకూడదు. మీ అబ్బాయిలు బెటర్ జెంటిల్మెన్ అయి ఉండాలి సొసైటీలో. ఇంకో అమ్మాయిని, ఇంకో అబ్బాయిని, ఇంకో పశువు పక్షులని కూడా ఎవరిని ఎలా ట్రీట్ చేయాలని తెలివి ఉన్న అబ్బాయిలు మన సమాజంలో, మన అమ్మాయిలు జన్మించాలి, పెంచాలి. ఇలాంటి సొసైటీ మన అమ్మాయిల చేతిలో ఉంది, అది చేయాలనేది నా కోరిక. సూపర్. అసలు కోట్స్ కూడా పెడతా ఉంటారు, నేను చూస్తా ఉన్నాను, రోజు చూస్తాను, నేను రోజు ఫాలో కూడా అవుతాను. సో అంటే మీరంటే చాలా మందికి తెలియకపోవచ్చు, అంటే పర్సనల్గా ఎవరికి తెలియకపోవచ్చు, బట్ నాకు తెలుసు కాబట్టి నేను ఫాలో అవుతాను కొన్ని మీ చెప్పేవి కానీ, లేకపోతే ఎంకరేజ్మెంట్ కానీ ఏదన్నా. సో అవతల వాళ్ళకి కూడా తెలియదు కదా కొన్ని. సో అంటే మీ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండేది అసలు, ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? సో మీరు ఇంత మంచిగా మెచ్యూర్డ్గా ఆలోచించడానికి, చాలా మాట్లాడతారు, బాగా చెప్తారు. సో ఇంత మెచ్యూర్డ్గా ఉండడానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చా, మీ ఫాదర్ మదర్? డెఫినెట్లీ. ఎందుకంటే మా నాన్న కూడా ఎప్పుడు నన్ను ఒక్కరోజు, అమ్మ డెఫినెట్లీ, బట్ నాన్న కూడా, అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నాన్న కూడా ఏ ఒక్క రోజు నువ్వు అమ్మాయి కాబట్టి అని ఆ మాటనే లేదు.
బికాజ్ అమ్మాయిగా ఇలా వెళ్తున్నావా, అమ్మాయిగా ఇది చేస్తున్నావా, ఒక మాట అది. కానీ అలా చెప్పడం వల్ల మనం మైండ్లో వెళ్ళిపోతుంది, అమ్మాయిగా నేను ఇది చెయ్యొద్దా అయితే అంతే కదా, చేస్తున్నావా అంటే అడుగుతారా, చెయ్యొద్దా అనేది ఇంకో క్వశ్చన్. బట్ ఎప్పుడు అలాంటి లిమిటేషన్ లేదు. నాకు ఎప్పుడు చెప్పేవారు, నీకు హ్యాండ్స్ ఎప్పుడు ఏది కూడా నేను అమ్మాయి కదా అని ఒక బెనిఫిట్ వాడి నేను అమ్మాయి కదా నేను చేయలేను అని చెప్తే, ఎందుకు నువ్వు ఏం తక్కువ, హైట్ ఉంది, హ్యాండ్స్ ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి, బాగా తింటావు, అన్ని ఫుడ్ తింటావు కదా, ఈక్వల్ గా తింటావు కదా, తినేటప్పుడు కూడా ఎప్పుడు అమ్మాయి కాబట్టి నో, ఈక్వల్, ఎవ్రీథింగ్ ఐ కెన్ ఈట్, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. సో ఏది కూడా నేను క్యారీ చేయడానికి అబ్బా నాకు అవ్వదు అని చెప్తే, ఎందుకు అవ్వదు, ప్రయత్నించు, అవుతుంది. ఎప్పుడు అమ్మాయి కదా వద్దు నాకు నేను చేస్తాను, నో. సో బలంగా కూడా ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా, చేసే పని, వేసుకునే డ్రెస్, ఆలోచించడం, దేంట్లో కూడా నా గురించి మాత్రమే కాదు, టీవీలో ఒక అమ్మాయి వచ్చి వెళ్ళిపోతే కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎప్పుడు మా నాన్నకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో స్పోర్ట్స్ లో అమ్మాయిల బాస్కెట్ బాల్ ఎక్కువ ఉంటుంది, ఆస్ట్రేలియన్ అమ్మాయిలు ఉంటారు మ్యాచెస్ లో, లేదా నైజీరియన్ అమ్మాయిలు ఉంటారు, సౌత్ ఆఫ్రికన్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ హైట్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది. మా నాన్నకి ఎంత అంటే, మా నాన్న నాకు కూడా చెప్పేవారు, నువ్వు కరెక్ట్ గా చేస్తే నీకు బాస్కెట్ బాల్ ఆడొచ్చు తెలుసా, బాస్కెట్ బాల్ ప్లేయర్ అవ్వచ్చు నీకు అంటే. నేను ఆలోచించని థింగ్స్ కూడా వాళ్ళు ఆలోచించి నాకు చెప్తారనమాట తిరిగి, నువ్వు ఈ డ్రీమ్ చేసుకో, ఆ డ్రీమ్ చూడు, ఇది ప్రయత్నించు. సో నేను అబ్బా నా వల్ల కాదంటే, వాళ్ళు చూడు ఎంత బాగా కనిపిస్తారు చూడు ఆ స్పోర్ట్స్ ఆడేటప్పుడు. ఇప్పుడు సెరెనా విలియమ్స్ గారు ఆడేటప్పుడు ఆ స్పిరిట్ చూడు, స్ట్రెంగ్త్ చూడు, ఎంత గట్టిగా ఉందో చూడు. ఎప్పుడు నన్ను స్లిమ్ అయిపో, నేనంటే మాకు ఇండస్ట్రీలో అందరూ స్లిమ్ అయిపో అంటారంటే, ఎందుకు వాళ్ళ కూతుర్లకి అదే చెప్తారంటానా అని అడుగుతారు. కరెక్ట్ కదా, ఎగ్జాక్ట్లీ నాకు అనిపించింది. అంటే మీరు హీరోయిన్ ని వస్తువులా చూస్తున్నారు కాబట్టి, ఆ అమ్మాయి కదా, ఎవరో కూతురు కదా, స్లిమ్ గా ఉండాలి, తినొద్దు, డయట్ చేయాలి అంటారు. అదే మన ఇంటి కూతురు బుద్ధిగా ఉండాలి, బాగా తినమ్మా, ఇంకా పెడతారు, ఇంకా ఒక ముక్క తిను అంటారు. వేరే వాళ్ళ అమ్మాయిలు ఎవరో హీరోయిన్లు ఎలాగైనా ఏంటి అంతలా హీరోయిన్ నువ్వు లావు ఉంటావు ఎందుకు, మా నాన్న అంటారు నాకు స్లిమ్ అవ్వమంటారంటే, వాళ్ళ కూతురు కూడా అదే చెప్తారంటానా అని అడుగుతారు. నా కూతురు గట్టిగా ఉండాలి, రేపటి రోజు ఏ జబ్బు వచ్చినా ఏమైనా వాళ్ళు పిలిచే ఒక ప్రాజెక్ట్ కోసం నువ్వు హెల్త్ పోగొట్టుకోవాలని లేదు, నీకు ఎలా హ్యాపీగా ఉంటుంది, నీకు బలంగా అనిపించాలి, నీకు స్ట్రెంగ్త్ అనిపించాలి. రేపటి రోజు ఒక జబ్బు వస్తే వాళ్ళు వచ్చి చూడరు నిన్ను, నీకు ఆ జబ్బు ఫైట్ చేసే స్ట్రెంగ్త్ నీకు ఉండాలి, అది నీకుందా, నీకు కరెక్ట్ గా ఉండాలి, గుడ్ హెల్త్, ఎస్ హెల్త్ మంచిది ఉండాలి. అన్హెల్తీగా మరీ లావ్ అయిపోవడం కూడా తిట్టుతారేమో, కానీ ఏదో ఎవరో చెప్తున్నారు ఇది అందము, దీనికోసం నువ్వు అది చేయాలి, దానికోసం ఇది వదిలేయాలి అంటే అవసరం లేదు, నీకు ఎలా కావాలి అలా బ్రతుకు అని చెప్పే నాన్న. ఎప్పుడు నాకిన్న బెటర్ ఉన్న అమ్మాయిలు, నాకిన్న స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిల్ని చూసి అలా అవ్వాలి వాళ్ళు చూడు. సో అది ఎప్పుడు మైండ్లో నేను అమ్మాయి అనే లిమిటేషన్ నా బ్రెయిన్లో లేదు. ఈ రోజు పొద్దున నేను, ఆ స్టాఫ్ కూడా విన్నారు, ఇది పోస్టర్ ఏదో నా మమ్మీకి, ఇది నా స్టేటస్ లేదో పెడుతుంటే, మా మమ్మీ అందరు ఇక్కడ హీరోయిన్ డిస్కషన్లో ఉన్నారు, నా మమ్మీ నాకు వాయిస్ నోట్ పెట్టారనమాట, నువ్వు నా హీరోవి. హీరోయిన్ కూడా కాదు. నాకు అప్పుడు నవ్వు వచ్చింది. అంటే ఇక్కడ నేను కూర్చొని నేను హీరోయినా కాదా అని డిస్కస్ చేస్తుంటే, మా అమ్మ నాకు వాయిస్ నోట్ లో యు ఆర్ మై హీరో ఒకసారి అది వినిపిస్తారా? నా ఫోన్ లో ఉంది, చాలా ముద్దుగా చెప్పింది పాప. ఒకసారి వినిపిస్తే బెటర్ మేడం. రిలీజ్ ముంచానే तुझी सिंगल फेसर पुप्पुच फेसर रिलीज my hero my puppets is my hero. So she calls me her hero, she doesn't even call me her heroine. సో అలా ఉన్నప్పుడు ఏం నాకు అనిపిస్తుంది, నేను హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నాను, మా అమ్మ నన్ను హీరోయిన్ పిలుస్తుంది. సో అలా ఉన్నప్పుడు యూ విల్ నాట్ ఫీల్ ద జెండర్, అయ్యో నేను ఎవరికైనా తక్కువ, లేదా నేను భయపడాలి. సో అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఉండటం వల్లేమో నాకు డిప్రెషన్ లేదా టెన్షన్, నాకు కొంచెం నేను ఇలా తగ్గాలేమో, అందరు అంటున్నారు కదా తగ్గాలేమో అనిపించేటప్పుడు, లేదే కదా నన్ను ఎవరి కోసం తగ్గాలి, నేను దేవుడికి ఆన్సర్ ఇవ్వాలి, అది నేను ఇస్తాను. దేవుడి తర్వాత అమ్మ నాన్న ఇలా ఉన్నారు, అమ్మ నాన్నకి నేను ఏది కూడా ఓపెన్ గా చెప్పే ఓపెన్నెస్ నాకుంది. నేను చెప్తాను, తప్పుగా ఉంటే వాళ్ళు నాకు కరెక్ట్ చేస్తారు, కరెక్ట్ గా ఉంటే నాకు ఇంకా ముందుకు వెళ్ళాలని పుష్ చేస్తారు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, వీళ్ళు నాకు ఫుడ్ పెట్టలేదు, నాకు జన్మ ఇచ్చలేదు, నాకు ఏదైనా జబ్బు వస్తే, నాకు ఏదైనా లేకపోతే నా పక్కనే వారు లేరు, ఎక్కడో కూర్చొని ఫ్రీ కదా, వాళ్ళు ఫ్రీ పని లేక కూర్చున్నారని నోటుకు వచ్చింది చెప్తే, వాళ్ళు కామెంట్లు విని నేను ఎందుకు తగ్గాలబ్బా, అంతే కదా. నా కష్టాలు నేను పడుతున్నాను, నేను నా కష్టపడి పనిచేస్తున్నానంటే ఎవరికి ఏం ప్రాబ్లం, అంత ప్రాబ్లం వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఏం జరగట్లేదేమో, అందుకే నా లైఫ్ గురించి ఆలోచించే టైం ఉంది వాళ్ళకి, కామెంట్ వేసే టైం ఉంది వాళ్ళకి. సో దే ఆర్ దాట్ వేస్ట్ దట్ దే హ్యావ్ సో మచ్ టైం. అండ్ ఎప్పుడు బుద్ధుడు చెప్పిన మాట, నీకు చెప్పడానికి ఇది మంచిది లేకపోతే ఏం చెప్పకపోయినా పర్లేదు, కీప్ క్వైట్. నువ్వు తెలిసి ఏదో ఒకటి చెప్పాలనుకుంటే 3 థింగ్స్ ఆలోచించాలి. నేను చెప్పడంలో మంచిది ఏమైనా ఉందా,
లేదా నేను చెప్తే ఇంకొకటికి మంచిది ఏమైనా అవుతుందా, ఇది నెగటివ్ అయినా ఈ నెగటివ్ మాట నేను చెప్పడం వల్ల ఇంకొకరు బాగుపడతారా, ఈ చెప్పడంలో ఎవరికైనా ఏమైనా లాభం ఉందా? ఎవ్వరికి లాభం లేని, ఎవ్వరికి మంచిదికి పడలేని, ఒక్క మంచి మాట మాట్లాడే అంత అబిలిటీ కూడా లేని మనుషులు వాళ్ళ గురించి నేను ఎందుకు నా బ్రెయిన్ పాడు చేయాలి? ఓని ఐ డోంట్ కేర్. సూపర్ అసలు ఇంత మంచిగా ఫాలో అవుతారు అసలు. సో ఇంత మంచి సపోర్ట్ కూడా ఉంది పేరెంట్స్ నుంచి. సపోర్ట్ ఎప్పుడు పేరెంట్స్ నుంచి మనకి ఆల్వేస్ సపోర్ట్ పేరెంట్స్. వాళ్ళకి మించి వాళ్ళు క్రాస్ చేసి ఎవ్వరు ఉండరు లైఫ్లో, ఎవరు వచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే. సో ఎప్పుడైనా ఇంతే సపోర్ట్తో ఎప్పుడైనా అంటే ఇది కాకుండా ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు మీ విషయంలో, బాధపడి? నో, నాట్ రియలీ. అంటే నార్మల్గా అడగచ్చు, ఐ డోంట్ నో. సో పెళ్లి విషయంలో ఇలా మిస్టేక్ చేసాము, మీ బాధపడ్డారు అసలు, ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ టైంలో? ఒక్క నిమిషానికి బాధ అని తగిన నాకు నా ఫస్ట్ ఇమోషన్ వాజ్ ఐ గెట్ యాంగ్రీ. నేను ఇప్పుడు ఎలా అన్నాను కదా, ఇన్జస్టిస్ అయ్యేటప్పుడు యాంగర్ వస్తుంది, చీటింగ్ అయ్యేటప్పుడు యాంగర్ వస్తుంది. సో నా మై ఫస్ట్ థింకింగ్ వాజ్ ఐ వాజ్ యాంగ్రీ. అంటే మీకు నేను చెప్పినప్పుడు ఇంకొకరి లైఫ్ మీరు బాగా యూ కెనాట్ మేక్ సమ్మన్స్ లైఫ్ బెటర్. ఇంకొకరి లైఫ్ మీరు మంచిది చేయే కెపాసిటీ మీకు లేరు. అలా అన్నప్పుడు ఇంకొకరి లైఫ్కి వెళ్ళొద్దు. కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడు అంటారు, మీ ఒక రీల్లో చూసాను, అది చాలా బాగా అనిపించింది నాకు, ఏదో ఒక రోజు స్టేటస్లో పెడతాను. అవును. అతను కూడా ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అనమాట. అతను అంటారు, ఒక అబ్బాయిలకి అందరికీ మీరు ఒక అమ్మాయిని చూస్తుంటే ఆమె అందంగా కనిపిస్తుంది, హ్యాపీ కనిపిస్తుంది, సక్సెస్ఫుల్ అనిపిస్తుంది అంటే ఆమె మీకు అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు, ఆమె దగ్గరకు వెళ్ళకండి. ఎందుకంటే నువ్వు ఆమె లైఫ్లో లేకుండా ఆమె అంత ఉంది. షీఈస్ ఆల్రెడీ బ్యూటిఫుల్, ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఆల్రెడీ హ్యాపీ వితౌట్ యూ. So if you can go and make her life better, only then go to her life. దానికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఉన్న ఆమె హ్యాపీనెస్ని తగ్గిస్తావైతే, ఆమె సక్సెస్ని తగ్గిస్తావైతే, ఆమెకి ఆల్రెడీ ఉన్న అందము సక్సెస్ని నువ్వు భరించుకోలేకపోతున్నావు అయితే వెళ్ళకు, ఆమె దగ్గర ఆమె జోలికి వెళ్ళకు. షీఈస్ నాట్ ఫర్ యూ. ఓన్లీ ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ ఇట్, గో టు హర్. సో వై డూ యూ గో టు అ పర్సన్స్ లైఫ్ వెన్ యూ కాంట్ హ్యాండిల్ దట్ పర్సన్? ఆ పర్సన్కి ఉన్న అబిలిటీస్ని డైజెస్ట్ చేయకపోతే నువ్వు ఆ లైఫ్ ఆ హ్యూమన్ దగ్గర వెళ్ళకూడదు కదా, దూరంగా ఉండాలి కదా. చాలా బాగుంది కానీ నాకు కాదని ఉండాలి కదా. సో ఐ గెట్ యాంగ్రీ. నాకు అలాంటిది నా లైఫ్లో మాత్రమే కాదు, వేరే వాళ్ళ లైఫ్లో కూడా చాలా బాగున్న వాళ్ళ లైఫ్కి వెళ్ళి ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ లైఫ్ని చెడగొడతారు. అప్పుడు కోపం వస్తుంది, ఎందుకు వెళ్ళాలి వీళ్ళు వాళ్ళ లైఫ్కి? సో ఆ కోపం ఉండే. అండ్ దట్ వాస్ దిస్ లైక్, వై డిడ్ ఇట్ హ్యాపెన్ టు మీ? పెళ్లి అయిన తర్వాత అంటే ఏమన్నా చేంజెస్ ఏమంటారు, చేంజ్ అవ్వు అని ఏమన్నా చెప్పారా? అలా ఏమన్నా అలాంటి చేంజ్ అవ్వు అని చెప్పలేరు, బట్ అలా డిస్కషన్ జరగదు కదా, కూర్చొని ఇలా మాట్లాడరు. బట్ యూ కెన్ ఫీల్ ఇట్ దట్ దెర్ ఇస్ నో కంఫర్ట్ బిట్వీన్ టూ పీపుల్. హూఎవర్ ఐ యామ్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ హూఎవర్ హీ ఈస్. సో ఇట్ ఇస్ టూ పర్సన్స్. బట్ ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ, యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ మీ. ఇట్ ఇస్ టూ థింగ్స్. ఇప్పుడు ఇలా గ్యాప్లు రెండు చేతులు కూడా ఉన్నాయి, కానీ ఇలా అవుతేనే కదా. ఇప్పుడు వన్ హ్యాండ్ కెన్ బి హియర్ అండ్ ఐ అండర్స్టాండ్ దీస్ గ్యాప్స్, ఐఎమ్ రెడీ టు ఫిల్ ఇట్ ఇన్, బట్ ద అదర్ హ్యాండ్ ఆల్సో షుడ్ బి ఏబుల్ టు ఫిల్ ఇట్ ఇన్. నేను ఇలాగే ఉంటాను, నువ్వు వచ్చి ఇలా అయిపో అంటే ఇలా ఉంటాను, ఇలా వచ్చి అంటే ప్రతిసారి అవ్వలేం కదా. ఇట్స్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ద రిగ్రెట్ వాజ్, వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ? నేను ఇంత జాగ్రత్తగా ఉంటాను, అందరూ అడిగేది అదే క్వశ్చన్, ఇంత తెలివి ఉండి ఇంత ఉండి నీకు ఎలా అయిపోయింది, నాకు ఎలా అయిపోయింది అని నేను ఆలోచిస్తున్నా. నా పేరెంట్స్ కి కూడా అదే అనిపించింది. లైఫ్ మొత్తం అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలని ఇంత ప్రయత్నించి ఇంత అయిపోయి ఆల్మోస్ట్ లైఫ్ బాగా పడింది అనేసరికి ఇలా ఎలా అయిపోయింది. బట్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ వీ హ్యాడ్ ఈచ్ అదర్. ఇప్పుడు మీరు చూసినట్టు మనం ఒకరికొకరు, నేను మమ్మీ, మన లోపల సింక్, అండర్స్టాండింగ్, ఫ్రెండ్షిప్ అంత బాగా ఉండటం వల్ల ముగ్గురికి కూడా పెద్దగా మెంటల్, ఫిజికల్, ఇమోషనల్ డ్యామేజ్ లేకుండా మనం బయటికి రాగలిగాము. ప్లస్ మనం ముగ్గురు కాకుండా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా. ఈవెన్ మొన్ననే నా కజిన్ పెళ్లి జరిగింది. సో నా కజిన్స్ కానీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారు కదా, మా నాన్న వాళ్ళ బ్రదర్ సిస్టర్స్, మమ్మీ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్, ఒక్కరోజు గెలకడం కానీ ఎందుకంటే మనం ఎవరు వాళ్ళకి ముందుటి నుంచి మనం తెలుసు కాబట్టి వాళ్ళకి తెలుసు మనం ఎలాంటి పీపుల్, ఎందుకు ఇలా జరిగి ఉంటుంది, అందరికి కూడా వాళ్ళ అది మొత్తం తెలుసు. సో వాళ్ళు కూడా ఇలాంటివి జరిగేటప్పుడు ఇప్పుడు దాకా దాని గురించి ఒక అన్కంఫర్టబుల్ డిస్కషన్ పెట్టి నన్ను బాధ పెట్టడం కానీ, ఒక్కరోజు నా స్మైల్ 1 ఇంచ్ తగ్గకుండా నేను కొంచెం డల్ ఉంటే ఏమైంది 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 అలా ప్రతి ఎవరి ఫంక్షన్, మన ఇంటి లోపల ఎవరి ఫంక్షన్ ఇది ఉంటే కూడా ఎస్తరు ఇక్కడ, ఎస్తరు కావాలి, ఎస్తరు ఉండాలి. నా ఫేస్ సాడ్ ఉండకూడదు, నేను డల్ ఉండకూడదు, నేను ఏమఉండకూడదు, నేను హ్యాపీగా ఉండాలి. సో అలా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తుంటారు. సో అంత ప్రేమగా, అంత ఒక సపోర్టింగ్, లవింగ్ ఫ్యామిలీ. నేను మాత్రమే, నా ప్లేస్ లో ఇంకో మన ఇంటి పిల్ల బిడ్డ ఇంకొకరు ఎవరుంటే కూడా సేమ్ అందరికి అంతే ప్రేమిస్తారు.
సో అలాంటి ప్రేమ అలాంటి ఫ్యామిలీ మంది అయి ఉన్నందుకు మనము సేఫ్గా అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలిగాము. ఒకవేళ నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అయితే అంటే నెక్స్ట్ వేరే అంటే ఎవరికైనా ఒక బాండింగ్ అనేది ఒక 2 పర్సన్స్ కావాలి, ఎప్పుడు లైఫ్లో కావాలి. సో ఒకటి ఏదో అయ్యిందని చెప్పి మనం జీవితాంతం నాకొద్దు అని కాకుండా మీరు ఎలా నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవుతారో అది నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు వాళ్ళల్లో ఏం క్వాలిటీస్ చూస్ చేసుకుంటారు? అసలు ఇలా ఉంటే ఓకే, ఇప్పుడు ఒక స్టెప్ రాంగ్ అయింది కాబట్టి ఇంకొక స్టెప్ ఎలా చూస్ చేసుకుంటారు? ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అదే ఇది బిహేవియర్ అనేది సేమ్ ఉండదు. పరిచయం ఉన్నప్పుడు ఒక్కలా ఉంటారు, అది నేను విన్నాను కానీ ఇప్పుడు చూశాను. నవ్ వి నో. ఇప్పుడు ఎవరైనా నన్ను విని ఏది మాట్లాడుతుందని చెప్పే వాళ్ళకి మీకు జరగాలనే లేదు, జరిగేంత వరకు వెయిట్ చేయకండి. కానీ అలా ఉంటుంది, ముందు ఒకలా ఉంటారు, తర్వాత ఒకలా ఉంటారు. సో నౌ ఐ బిలీవ్ దాట్ వీ హ్యావ్ టు బీ ఫస్ట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒక పరిచయం అయితే ఉండాలి. పరిచయం నాట్ యాజ్ బాయ్ ఫ్రెండ్, నాట్ యాజ్ పెళ్ళి, నాట్ యాజ్ అ ఫియాన్సే కాదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మేబీ యాజ్ అ కొలీగ్, కలిసి పనిచేసి లేదా కలిసి ఏదో ఒకటి రకంగా మనకి మనిషిగా ఫస్ట్ పరిచయం ఉండాలి. ఈ మనిషి ఎలా, ఇప్పుడు ద ఎక్స్ పర్సన్ ఇప్పుడు దాకా ఈ మనిషి ఎలా అని నాకు ఒక సెంటెన్స్లో అడిగితే నాకు తెలియదు. నాకు కాదు, చాలా మంది ఎవరికి తెలిసి ఉండదు. ఎందుకంటే షేడ్స్ ఉన్నాయి, చాలా షేడ్స్. ఇదే షేడ్ అదే షేడ్ అని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఒక కంప్లీట్ పరిచయం, ఆ మనిషి కూడా నాది కంప్లీట్ పరిచయం ఉండాలి, నాకు కూడా ఆ మనిషిది కంప్లీట్ పరిచయం ఉండాలి. ఆ పరిచయం అయిన తర్వాతనే ఫ్రెండ్షిప్ షుడ్ బి త్రూ థిక్ అండ్ థిన్. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆరన్ అని. నేను 3rd స్టాండర్డ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి ఫ్రెండ్. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఫాలో అయ్యే 2 మనుషులు ఒకడు, చాలా మంచి ఫ్రెండ్. మన రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇప్పుడు దాకా మాట్లాడేటప్పుడు నేను హీరోయిన్ అని నేనే మర్చిపోతాను. వి నెవర్ టాక్ అబౌట్ వర్క్. తన వర్క్ గురించి కూడా మాట్లాడాము. కష్టాలు ఉంటే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు. కోవిడ్ వచ్చేటప్పుడు తనకి కోవిడ్ వచ్చింది, తన ఇంటి వాళ్ళకి చెప్పలేదు, కెనడాలో ఉంటాడు. నాకు కెనడా నుంచి ఫస్ట్ నాకు కాల్ చేసి నాకు ఇబ్బంది అవుతుంది, నాకు బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది, నేను హాస్పిటల్కి వెళ్తాను, ఒక్కవేళ నేను నీకు ఇన్ని అవర్స్లో కాల్ చేయకపోతే నా ఇంటికి కాల్ చేసి చెప్పు అని. అంటే ఇంటి వాళ్ళకిన్న ముందు నాకు చెప్పాడు. ఎందుకంటే ఇంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము, చాలా ఓవర్ ఇమోషనల్ అయిపోవచ్చు. ఫ్లైట్స్ లేవు, ఏం లేవు, ఏదో ఒక ఊర్లో కడుపు ఇలా అయిపోయేదంటే భయపడతారు కదా. సో ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కి చెప్పాలనుకుంటే వాడు నాకు కాల్ చేశాడు midnight 11:30కి. సో ఆ ట్రస్ట్ that if I don't call you back, do this for me. So last wish, almost it is like a last wish. So like నాకు తర్వాత నేను అనిపించింది, నేను అంత మంచి ఫ్రెండ్ వాడికి చచ్చిపోతున్నానంటే ఫస్ట్ నా గుర్తొచ్చిందా, నాకు చెప్పాలనిపించింది అతనికి ఆ ఫ్రెండ్షిప్స్. సో ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఇస్ అ వెరీ గ్రేట్. మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం, లవ్ ని గొప్ప అనుకుంటాం, ఫ్రెండ్షిప్ తక్కువ అనుకుంటాము. కానీ ఫ్రెండ్షిప్ లవ్ ఉంది కదా, these are the things. Yeah. So I feel that friendship world లో ఎవ్వరు లేరు, లాస్ట్ ఒక్క మనిషి ఉన్నాడని చెప్తే ఆ మనిషి. ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా అదే ఫ్రెండ్షిప్ తగ్గదు, ఎక్కడ కూడా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఫస్ట్ మనం ఫ్రెండ్స్ అయి ఉండాలి. ఆ ఫ్రెండ్స్ మీద ఏదైనా లవ్, హస్బెండ్ వైఫ్ ఏమున్నా ఏది ప్లస్ మైనస్ అన్ని గొడవలు అన్ని డిఫరెంట్. కానీ ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎంత ఫైటింగ్ అయినా, ఏం చేసినా వీడు నా ఫ్రెండే అనే ఫీలింగ్, ఆ ధైర్యం ఉండాలి. లేకపోతే లవ్, ఓన్లీ లవ్ ఉన్న దాంట్లో ఏం భయం అంటే నేను ఇలా చెప్తే బాధపడతాడేమో, నేను అది అంటే ఏమని అనుకుంటాడేమో, నేను ఇలా నేను లావ్ అయిపోతే నన్ను ప్రేమించడేమో, నేను నాకు పింపుల్ వచ్చేస్తే నువ్వు అందంగా లేవంటాడేమో. ఇవి ఫ్రెండ్షిప్ లో ఉండవు. నేను ఎలా ఉన్నా నన్ను భరించుకోవాల్సిందే నువ్వు నా ఫ్రెండ్. సో దాట్ కంఫర్ట్, దాట్ ఇన్సెక్యూరిటీ అనేది ఉండకుండా, ఈగో అనేది ఉండకుండా, ఏమున్నా దిస్ ఇస్ మై పర్సన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్, దిస్ ఇస్ మై హోమ్. హోమ్ అంటే ఒక 4 గోడలు కట్టి హోమ్ కాదు, ఒక మనిషి, ఆ ఇంట్లో ఆ మనిషి నా కోసం వెయిట్ చేస్తున్నాడు, దానికోసం నేను ఇంటికి వెళ్ళాలి అనే ఫీలింగ్ రావాలి. ఓకే. సో నెక్స్ట్ మూవీ చేస్తే బోల్డ్ కంటెంట్ తీసుకొని చేస్తారా, లేదంటే నార్మల్ కంటెంట్స్ ఇప్పుడు ఈ మాయలాగా ఒక మదర్ క్యారెక్టర్ లాగా సో అలా చేస్తారా? డిపెండ్స్. నేను ఇదే చేస్తాను నేను డిసైడ్ చేయట్లేదు. నాకు సినిమాలు రాసుకుని వాళ్ళు తీసుకొస్తున్నారు, అందుట్లో నాకు నచ్చితే నేను చేస్తున్నాను, నచ్చకపోతే సారీ నేను చేయను అంటున్నాను. సో ఒకే సినిమా, నెక్స్ట్ సినిమా అది ఒకటే సినిమా. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాను, ప్రతి సినిమాలో వేరే వేరే షేడ్స్ ఉన్నాయి. నేను ఏ సినిమాని కూడా పర్సనల్ గా తీసుకుని నా పర్సనల్ క్యారెక్టర్ మార్చేయట్లేదు, ఎస్తరుగానే ఉంటుంది. ప్రతి సినిమాలా చేస్తుంటున్నాను. కానీ ఆ కథ, ఆ సినిమా, ఆ క్యారెక్టర్ నాకు అంతలా కనెక్ట్ అయ్యి ఇది చేయాలనిపిస్తే మాత్రమే చేస్తాను. ఓకే. సో మీకు ఎప్పుడైనా బాధ కలిగితే అప్పుడు ఫస్ట్ కాల్ ఎవరికి కాల్ చేసి చెప్తారు? పేరెంట్స్ కాదు, పేరెంట్స్ మనం ఆఫ్ కోర్స్ పేరెంట్స్ కి కాల్ చేసి చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరొకరు ఉంటారు కదా, ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఏదైనా. సో ఆ పర్సన్ ఎవరు?
ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఈజ్ అ నైస్ వెరీ గుడ్ ఫ్రెండ్, లైక్ ఎస్ డారన్ లాగానే ఇంకొకరు. ఇప్పుడు ఈ మధ్య అంటే కదా చాలా సంవత్సరాలు అయిపోయింది, చాలా సంవత్సరాల ఫ్రెండ్షిప్ మంది. బట్ తర్వాత లైఫ్లో చైల్డ్హుడ్లో కాకుండా ఒక 20s లో పరిచయం అయిన మనిషి. బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఐ థింక్ ఈవెన్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హీ కాల్స్ వెన్ హీ ఫీల్స్ బ్యాడ్. ప్రొఫెషనల్ గానీ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బికాస్ అవర్ ప్రొఫెషనల్ జర్నీస్, థింకింగ్, థాట్ ప్రాసెస్ ఎప్పుడు అంటుంటాం మనం సేమ్ పించ్ అని. సో 2 AM ఎప్పుడు ఏం కావాలనున్నా ఎందుకు నిన్న కాల్ చేయలేదు, ఎందుకు మొన్న కాల్ చేయలేదు, అలాంటి డిస్కషన్స్ ఉండవు. 10 days కాకుండా ఇంకా నాకు ఫేస్ చూపించొద్దు అని చెప్పి నేను కాల్ చేస్తే నేను కుక్కని రేపటి నుంచి నాకు కాల్ చేయొద్దు అని వెళ్ళిపోయినా ఒక 10 minutes ఏమైంది తెలుసా, ఎక్కడో వేరే మీటింగ్స్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా జీపే చేయాలి, డబ్బులు సరిపోవట్లేదు, అలాంటిది ఏమైనా ఉంటే హలో ఒక 200 రూపీస్ వేస్తావా, ఇప్పుడే ఎవరు కుక్క అన్నారే. సో అలా మంచి ఫ్రెండ్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్. ఓకే, సూపర్. అయితే సో లాస్ట్లో ఒక చిన్న చిట్ చాట్, కొన్ని హీరోస్ చెప్తాను, ఒక 2-3 హీరోయిన్స్ చెప్తాను. సో వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీ జస్ట్. ఎస్. సో ఫస్ట్ వచ్చేసి మహేష్ బాబు గారు. క్లాస్, ఐ లైక్ హిస్ క్లాస్. ఓకే. చిరంజీవి గారు. చిరంజీవి గారు, ఐ లైక్ హిస్ డాన్స్, ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, మాస్ ఫీల్ అండ్ డాన్స్. ప్రభాస్ గారు. పర్సనాలిటీ. ఓకే. అల్లు అర్జున్ గారు. స్టైల్, ఐ లైక్ హిస్ స్టైల్. And also I dance. He puts his style everywhere, so I like his style. ఓకే. హీరోయిన్స్. అనుష్క గారు. అనుష్క గారు కూడా I think personality, physique, and I like her eyes. Yeah. ఓకే. సాయి పల్లవి గారు. I like her overall. I like her on screen, off screen. She's a very good dancer and a wonderful human being. As far as అంటే నేను పర్సనల్గా తెలియదు, ఆన్ స్క్రీన్ ఆమె ఇచ్చే ఇంటర్వ్యూస్, మాట్లాడే అండ్ ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్, ఓవరాల్ పర్సనాలిటీ నచ్చుతుంది. ఓకే. సమంత. Samantha, I like her ఏమంటారు, the fire that she has personally, professionally, the way she's fighting life, fighter. I like it. సో అంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకున్న పర్సన్ ఎవరు? నేను అప్పుడు వచ్చేటప్పుడు ఇండస్ట్రీకి రావాలని రాలేదు. సో నాకు డ్రీమ్ లేదు, అంబిషన్ లేదు. ఎవరో ఈ సినిమా అని అలా చెప్పి ఆడుతూ పాడుతూ సరేలే ఒక సినిమా కదా, ఒకే సినిమా చేసి వెళ్ళిపోతాను అన్నట్టు వచ్చాను నేను. సో అప్పుడు పెద్ద ఇన్స్పిరేషన్ అవన్నీ ఏం లేదు నాకు. నిజంగా సీరియస్నెస్ కూడా లేదు. ఒక క్రేజ్ అంటే ఏంటి, ఫ్యాన్ ఫాలోవర్స్ అంటే ఏంటి, ఏం లేదు అప్పుడు. సో సినిమాలు పిచ్చి లేకుండా సినిమాలకు వచ్చాను. బట్ ఈ రోజు నాకు ఐ ఫీల్ నౌ, ఇప్పుడు నాకు ఇండస్ట్రీ అనేది ఏంటో తెలిసాక అండ్ వేరే చాలా మంది జర్నీలు చూసాక నాకు ఇప్పుడు చాలా నేను అడ్మైర్ చేసేది సావిత్రి గారిని, మహానటి గారు సావిత్రిని నేను చాలా ఇష్టపడతాను. ఇప్పుడు నేను చాలా అంటే మహానటి సినిమా చూశాక ఇంకా డెప్త్లో వెళ్ళడం జరిగింది, ఆమె గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఐ ఫీల్ మనం ఇంకా ఇప్పుడు ఈ యుగంలో ఉండి చేయలేనిది ఆమె ఆ యుగంలో బ్లాక్ అండ్ వైట్లో చేసి చూపించింది అనిపిస్తుంది. సో ఒక నటిగా, ఒక మనిషిగా, ఒక ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీగా మనం అక్కడ నుంచి నేర్చుకునేది చాలా ఉంది. శ్రీదేవి గారి నుంచి నేర్చుకునేది చాలా ఉంది, సౌందర్య గారి నుంచి నేర్చుకునేది చాలా ఉంది. సో వీళ్ళందరి జర్నీస్ని నేను చాలా అడ్మైర్ చేస్తాను అండ్ వాళ్ళ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, సూపర్. అయితే సో ఇంత మంచిగా చక్కగా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి అంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి జనాభాకి అర్థమయ్యేలాగా. సో ఇంకా ఇప్పుడు వచ్చే మూవీ March 15th, సో మంచి సక్సెస్ని ఇవ్వాలి మాయా మూవీ. సో ఇంకా మీ లైఫ్లో మంచి సక్సెస్ రావాలి, సో రియల్ లైఫ్లో కూడా మంచి సక్సెస్ రావాలి. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా ఈహా టీవీ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జ్యోతి. నీకు కూడా మంచిది అవ్వాలి నీ కెరియర్లో, ఈహా ఛానల్కి, అండ్ నీకు కూడా యాజ్ అన్ యాంకర్, యాజ్ అన్ యాక్టర్ లైఫ్లో నువ్వు ఏమనుకుంటావు అది నువ్వు సాధించాలని నీకు కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.